5 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకే రైతు భరోసా వస్తాయట. ఇప్పుడు 3వ ఎకరానికి రైతు భరోసా రేవంత్ రెడ్డి వచ్చే నెల ఇస్తారట. దాదాపు 2000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి వచ్చే నెల 3వ ఎకరానికి ఇస్తారట. ఇక మిగిలినటువంటి 4వ ఎకరానికి రేవంత్ రెడ్డి ఇంకొక ఎంత కాదన్నా కూడా ఒక 1400 కోట్ల రూపాయలు మళ్ళీ ఇంకో విడతకి ఇస్తారట. అంటే దగ్గర దగ్గర నాకున్న సమాచారం, నాకున్న సోర్సు 4 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా వస్తుందేమో. ఇక చిన్న మిల్లగా 5 ఎకరాలకు ఏమైనా ఇస్తాడేమో, ఇస్తే అంత అడ్జస్ట్ చేసి, అంతే తప్ప అంతకు మించి రేవంత్ రెడ్డి ఏం చేయలేకపోతున్నాడు. ఇంకా రేవంత్ అని అసలు రైతు భరోసానే తీసేద్దాం అనుకుంటున్నాడు. రైతు భరోసా తీసేసి మహిళలకు 2500 ఇద్దాం అనుకుంటున్నాడు. ప్రతి మహిళకు 2500 ఇద్దాం. రేషన్ కార్డు అర్హత ఉన్నటువంటి మహిళలకు 2500 రూపాయలు ఇద్దాం అనేది రేవంత్ రెడ్డి ప్లాన్ అట. ఇప్పుడు 1 కోటి రేషన్ కార్డులు ఉంటాయి. ఇంట్లో పెళ్ళైనటువంటి మహిళ అంటే 25 సంవత్సరాలు నిండినటువంటి మహిళకు 2500 రూపాయలు ఇద్దాం అనేది రేవంత్ రెడ్డి వర్షన్ అట. ఇక దీంట్లో ఇంకా లుసుకులు ఉన్నాయి. ఈ రైతు భరోసా 6000 రూపాయలు ఎకరానికి రైతు భరోసా కడియేసి రైతు భరోసా ప్లేస్లో మహిళలకు 2500 ఇస్తారట. మరి ఒక ఇంట్లో కూతురు తర్వాత అమ్మ తల్లి ఇద్దరు, లేకపోతే ఒక ఇంట్లో అమ్మ తర్వాత కోడలు. ఇప్పుడు మా అమ్మ ఉంటుంది, నేను పెళ్లి చేసుకుంటే మా భార్య ఉంటుంది, మా అమ్మ తర్వాత మా భార్యకి ఇద్దరికి మరి 2500 రూపాయలు 2500 రూపాయలు ప్రతి నెల 5000 ఇస్తారట. అంటే కాదట్లా, ఒక ఇంట్లో ఒక మహిళకే ఇస్తారట. మళ్ళీ దీంట్లో లుసుకులేని తెలుసా, ఎవరికైతే పెన్షన్ వస్తుందో, ఎవరికైతే 2000 రూపాయల పెన్షన్ వస్తుందో ఇంట్లో ఇద్దరికి 2000 రూపాయల పెన్షన్ వస్తే ఒకళ్ళు కడియేసి ఈ కడియేసినటువంటి వాళ్ళ ప్లేస్లో మహిళలకు 2500 ఇస్తారట. ఇదో ప్రాసెస్, మళ్ళీ ఇదో చర్చ నడుతుంది. రైతు బంధు కడియేసి మహిళలకు 2500 ఇద్దాం అంటే కొత్త పథకం రావాలంటే పాత పథకం కడియేయాలి. రేవంత్ రెడ్డి గారు పైసలు లేవట. ఇప్పుడు రేషన్ కార్డులు కట్ అవుతున్నాయి. సుమారు 2-3 లక్షల రేషన్ కార్డులు తీసేయడానికి రెడీ అవుతున్నాడు. ఏదో సొంత కార్లు ఉన్న వాళ్ళకి తీసేస్తారట, కొంత సొంత ఇల్లులు ఉన్న వాళ్ళకి తీసేస్తారట, బాగా పైసలు ఉన్న వాళ్ళకి తీసేస్తారట, రేషన్ కార్డు వాడనటువంటి వ్యక్తులకి తీసేస్తారట, ఐటీ కట్టేటోళ్ళకి తీసేస్తారట. ఇట్లా మాట్లాడకుండా పోతే రేషన్ కార్డులు రద్దు అవుతున్నాయి. రేషన్ కార్డు రద్దు అయితే రైతు బంధు కూడా రద్దు అవుతుందట.